నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టీకరణ. బీహార్లో శీతలామాత దేవాలయంలో తొక్కిసలాట. 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ సస్పెన్షన్. కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు. నేటి నుండి చేనేతలకు ఉచిత విద్యుత్తు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు 2వ డివిజన్ బిలాల్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 100% అర్హులైన వారికి పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని స్పష్టం చేశారు. అమృత్ 2 పథకంలో పనులు పూర్తయిన వెంటనే నగరంలో ప్రతిరోజు తాగునీరు అందిస్తామన్నారు. కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సుల్తాన్ బాషా, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అందరికి చెరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎం అంతా దేశంలో బాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డు ఇచ్చి అభినందిస్తే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మనం ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో 4,000 రూపాయలు అనేది ప్రతి నెలకు కూడా, అంటే ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే అందరికి కూడా పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా కొంతమందికి ఇంకా రాష్ట్రంలో 8 లక్షల మందికి ఇంకా పెన్షన్స్ అనేది ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దానికి మొన్న ఒక 1,200 ఒక నియోజకవర్గానికి రిలీజ్ చేశారు, ఎక్కడెక్కడ ఆగినాయో. మిగతాయి కూడా తొందరలోనే రిలీజ్ అయిపోతే 100% పెన్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. 2,700 కోట్లు మనకి నెల ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు మన జిల్లాలోకి వచ్చే లోపల 2,86,000 మందికి ఇస్తూ ఉన్నారు. దానికి కూడా 123 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు పెన్షన్స్ ఇది కూడా ఎంత వాల్యూమ్ అంటే ఈరోజు 2,700 కోట్లు పర్ మంత్ ఖర్చు పెడతా, అదేవిధంగా జీతాలకు 3-4 వేలు ఖర్చు పెడతా. ఈరోజు ప్రభుత్వం కూడా ఇదివరకు ఉద్యోగస్తులు కూడా జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉండేది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 1వ తారీఖు అనగానే అందరికి కూడా పెన్షన్లు జీతాలు పట్టం కానీ పెన్షన్స్ కానీ సంక్షేమ పథకాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఆన్ టైంలో ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో కూడా దగ్గర 32,106 మందికి ఇస్తూ ఉంటే 13,81,00,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. 1వ తారీఖు అయ్యాకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సంక్షేమ పథకాలు తల్లికి వందనం కానీ, అదేవిధంగా స్త్రీశక్తి కానీ, అదేవిధంగా సిలిండర్స్ కానీ, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మన దగ్గరికి వచ్చే లోపలికి ఇప్పుడు నేను బజార్లో వచ్చేటప్పుడు కొంతమంది డ్రైన్స్ ఇవి చెప్పారు.
నేను కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే రేపు ఫస్ట్ వీక్లో అమృత్ 2ది ఓపెన్ అవుతుంది. అమృత్ 2 ఓపెన్ అయిన తర్వాత ఈ బజార్లన్నీ కూడా పగలగొట్టాలి. పగలగొట్టి అయిపోయిన తర్వాత పైప్ లైన్ మార్చిన తర్వాత మార్చిన దగ్గర నుంచి రోడ్స్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా ఒక దగ్గర మనకి 18 నెలల లోపల ఈ పైప్ లైన్ మొత్తం కూడా అయిపోయినాయి అంటే ఎవ్రీడే వాటర్ ఇస్తాం. ఖచ్చితంగా మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఎప్పటి నుంచో ఉండే సమస్య, దాన్ని కూడా కంప్లీట్ చేసేటట్టుగా ఈరోజు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఏంటంటే సర్కిల్స్ కూడా మనకు నగర అభివృద్ధితో పాటు బ్యూటిఫికేషన్ కూడా అవసరం. సర్కిల్స్ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఇంకా చాలా టౌన్ కూడా చాలా మార్పులు వస్తాయి. దాంతోపాటు ఇంకా మనకుండే ఈ శానిటేషన్స్ కానీ డివిజన్స్లో ఉండే చిన్న గల్లీలతో పాటు మనం స్పెషల్గా తీసుకున్నాం. మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. బిలాల్ నగర్ అంటేనే ఒక ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి అన్న ఇక్కడికి రావడం జరిగింది. ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఆయన్ని సగౌరవంగా ఆయన్ని తీసుకొని ఆయన్ని మర్యాదపూర్వకంగా మనం ఆయన అభినందించుకుంటూ మనం ఈ యొక్క ప్రోగ్రాంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎలా ఉంటుందంటే ఇప్పటికి 44 సంవత్సరాలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చరిత్రను సృష్టించాలన్నా తెలుగుదేశం పార్టీయే, చరిత్రను తిరగరాయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీయే. అలాగే మన డైనమిక్ లీడర్ మన దామచల్ల జనార్దన్ గారి గురించి చెప్పుకోవడానికి మాటలే లేవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇప్పటిదాకా మన ఒంగోలు పట్టణంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. బీహార్ రాష్ట్రం నలంద జిల్లా శీతలామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది భక్తులు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆలయంలో పూజలు, దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నలంద జిల్లాలోని మాగ్రా గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి మహావీర జయంతి చైత్రమాసంలో చివరి మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. వారంతా ఒక్కసారిగా గుమిగూడడంతో తీవ్ర రద్దీ ఏర్పడి ఆందోళనలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా దీప్నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో ఆలయం, ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతులంతా మహిళలేనని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 6 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ నిర్వహణపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ ప్రాంగణంలో పార్కింగ్, వాణిజ్య దుకాణాలు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. టాయిలెట్ల సంఖ్యను పెంచాలని, దుకాణాల నిర్వహణలో క్రమపద్ధతి ఉండాలని, నిర్ణీత ధరలకు మించి వస్తువులను విక్రయించకుండా పర్యవేక్షించాలన్నారు. ఆర్టీసీఆర్ఎం జి సత్యనారాయణ వివరాలను కలెక్టర్కు వివరించారు. ప్రాంగణంలో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలు త్వరగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఆర్డీఓ జాన్సన్, ఆర్టీసీ డీఎం రామ్మోహన్ రావు, సూపర్వైజర్ ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ చరణ్, అధికారులు పాల్గొన్నారు.
మహనీయుల జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహిద్దామని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల నిర్వహణపై ప్రకాశం భవనంలో దళిత సంఘాల నాయకులు, వక్తలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకున్నారు. జయంతి వేడుకల్లో జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులు కోరారు. సోషల్ వెల్ఫేర్ డీడీ ఎన్ లక్ష్మణనాయక్, సంఘాల ప్రతినిధులు కోటేశ్వరరావు, బిల్లా చెన్నయ్య, కోటి మాదిగ, సిహెచ్ బెంగళూరురావు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. దెన్ కంప్లీషన్ ఆఫ్ ది మీటింగ్ అయిన అనంతరమే సహపంక్తి భోజనము చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. తర్వాత సభ ఒంగోలు లంబాడి డొంకలోని నామినేని దంత వైద్యశాల సిల్వర్ జూబ్లీ వేడుక ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దామచల జనార్దన్ సిల్వర్ జూబ్లీ కేక్ కట్ చేసి వైద్యశాల నిర్వాహకులు నామినేని కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. అధునాతన వైద్య సేవలు అందించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి దామచెల్ల ఆంజనేయులు చేత ఈ హాస్పిటల్ ప్రారంభించామని, 25 సంవత్సరాల వేడుకకు ఆయన మనవడు దామచెల్ల జనార్దన్ పాల్గొనడం సంతోషంగా ఉందని డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ అన్నారు. 25 సంవత్సరాల్లో వందలాది మందికి వైద్య సేవలందించి పూర్తి స్థాయిలో విజయవంతమయ్యారని, అదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. నామినేని మోహన్ రావు, డాక్టర్ జయకిషోర్, డాక్టర్ ఎం సుభాష్, డాక్టర్ కమల, డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, బిర్లా, పలువురు ఆత్మీయ బంధువులు పాల్గొన్నారు. అది 25 సంవత్సరాలు సెలబ్రేషన్ మొదలుపెట్టి 25 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ఒక చిన్న గెట్ టుగెదర్, ఎవరైతే డాక్టర్స్ అందరూ, అదేవిధంగా పెద్దలు, వాళ్ళ నాన్నగారు కిరణ్ వాళ్ళ నాన్నగారు మోహన్ రావు గారు, అతను హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి సక్సెస్ఫుల్గా డెంటల్ హాస్పిటల్ నడుపుకోవటం, ఎక్కడా కూడా ఎంతోమందికి మంచి పేరు ప్రతిష్టలతో ఈరోజు డెంటల్ హాస్పిటల్ నడపడం కూడా చాలా సంతోషమైన విషయం. దీంతో పాటు జీజీహెచ్లో కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి డెంటల్ కౌన్సిల్కి కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ డెంటల్ దాంట్లో కానీ మన స్టేట్ కమిటీలో కూడా లాస్ట్ టైం కూడా పనిచేయడం కూడా జరిగింది. కాబట్టి నామినేని కిరణ్ గారు ఏదైతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా కొత్త టెక్నాలజీతో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా 24 వసంతాలు పూర్తి చేసుకొని 25 వసంతంలోకి అడుగుడుతున్న మన నామినేని దంత వైద్యశాల డాక్టర్ నామినేని కిరణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే ఈ 24 ఇయర్స్ నుంచి ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ ఇన్ డెంటల్ ట్రీట్మెంట్ అండ్ జీజీహెచ్లో కూడా ఈజ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో హెచ్ఓడిగా వర్క్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా బెటర్గా చేయాలని, ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియదు. మా నామినేని దంత వైద్యశాల 2002 31 మార్చి నెలలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అది ఆ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా మన స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ అప్పుడు స్టార్ట్ చేసాం 2002లో. మళ్ళీ ఈరోజు 25 సంవత్సరాలకు అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ మనవడు మన ఎమ్మెల్యే ఈరోజు రావటం, ఈ ఫంక్షన్ చాలా ఆనందంగా ఉంది. సో ఇట్లానే మేము ఈరోజు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో మళ్ళీ మేము 25 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇంకా ఉండే కొన్ని ఇంకా మనం లేటెస్ట్ టెక్నిక్స్లో అభివృద్ధి చెందుతూ అన్ని వైద్యం డెంటల్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడే చేస్తాము. సో ఎందుకంటే మనకు దగ్గర స్పెషలిస్టులు ఉన్నారు, మన ఒంగోలులో కూడా చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారానే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా మేము డెఫినెట్గా సేవ చేస్తాం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభమయ్యాయి. 22,275 మంది సెకండ్ ఇయర్ తరగతులకు హాజరు కానున్నారు.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు జరగనున్నాయి. ఆర్ఐఓ ఆంజనేయుల ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులకు తరగతులు అయిన వెంటనే మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పూర్తయిన తర్వాత జూన్ నుండి తరగతులు ప్రారంభమవుతాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువస్తున్న విద్యా సంస్కరణల్లో భాగంగా తొలిసారిగా వేసవి సెలవుల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుండి 23వ తేదీ వరకు తరగతులు జరగనున్నాయి. 24 నుండి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులిస్తారు. జూన్ 1 నుండి ఇంటర్ తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. పి రంజిత్ భాషా గారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 1, 2026 నుండి ఏప్రిల్ 23, 2026 వరకు సెకండ్ ఇయర్ క్లాసులు మరియు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే అన్ని రకాల యాజమాన్యాలు గవర్నమెంట్, ఎయిడెడ్, కేజీబీవి, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ ట్రైబల్, ఏపీ సోషల్ వెల్ఫేర్, హై స్కూల్ ప్లస్ ఇలాంటివన్నీ కూడా రేపు 23 ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్లాసులు రెగ్యులర్గా జరుగుతాయి. అయితే ఏప్రిల్ 23 నుండి ఏప్రిల్ 24 నుండి మే 31 వరకు వేసవి సెలవులు, జూన్ 1 నుంచి రెగ్యులర్ క్లాసులు ఫస్ట్ అండ్ సెకండ్ 2 క్లాసులు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఆబ్సెంట్ పెట్టకుండా పిల్లలందరినీ కళాశాలకు వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేసుకోండి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు 12:30 వరకు క్లాసులు జరుగుతాయి. తదుపరి 12:30కి మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసి వాళ్ళని వారి ఇళ్ళకి పంపిస్తారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల యాజమాన్యాలకు చెందినటువంటి జూనియర్ కళాశాలన్నీ కూడా రేపటి నుండి మరి బోర్డు వారి అనుమతి మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని నిరసిస్తూ కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఏపీ రైతు కూలీ సంఘం, ఏఏఎఫ్టీయు, న్యూ నవయువ సమాఖ్యల ఆధ్వర్యంలో సభ జరిగింది. జిల్లా అధ్యక్షుడు వి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కోశాధికారి డివిఎన్ స్వామి, జన సాహితీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జీవి కృష్ణయ్య, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కోడూరి కోటేశ్వరరావు ప్రసంగించారు. రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత నెల రోజుల క్రితం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖొమైనీని, అలాగే ఆ దేశం యొక్క పెద్ద పెద్ద నాయకుల్ని, సైంటిస్టుని, సైనిక అధికారులు కూడా మొట్టుపెట్టింది. అలాగే నివాసాల మీద దాడి చేస్తూ స్కూల్ మీద దాడి చేసి సుమారు 170 మందిని. ఇరాన్ దేశం మీద యుద్ధం ప్రకటించే ముందు శాంతి ఒప్పందం అని చెప్పేసి అనింది. అలాగే ఆ శాంతి ఒప్పందం నుంచి కూడా అణు ఒప్పందాల నుంచి కూడా పక్కకి వెళ్ళినటువంటి అమెరికా తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏకోన్ముఖంగా యుద్ధం ప్రకటించడం అంటే అది తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం, ముఖ్యంగా ఇరాన్ గుప్పెట్లో పెట్టుకోవడం అంటే సముద్ర నిక్షేపాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ మరొకటి కాదు. అలాగే ఈ మధ్యకాలంలోనే వెనిజులా అధ్యక్షుడిని ఏకపక్షంగా కిడ్నాప్ చేసి తన దేశానికి తీసుకెళ్ళింది. ఒక ఆకు రౌడీని, వీధి రౌడీని ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్ని ఖండిస్తూ గ్రామాన అమెరికన్ సామ్రాజ్యవాదం మన భారత ప్రజల మీద, అత్యంత పేద ప్రజల మీద, వ్యవసాయ పారిశ్రామిక రంగాల మీద ఈ యుద్ధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అందుకని ఈ అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గత ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు అందిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హై, సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి అన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు వెంకట్రావు, ఎన్ చిన్నస్వామి, సిపిఎస్ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి ఆర్ నారాయణ, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి యూటీఎఫ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానం, నియమించాలి 12 పిఎస్లించాలి, డిఏ బకాయిలు వెంటనే. జిందాబాద్ జిందాబాద్. 26 జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట పిఎస్సి కమిషన్ వెంటనే నియమించాలని చెప్పి, ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి, డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్స్లకు బకాయిలు పడ్డ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బకాయిలు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షను ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు రాయవలసిన న్యాయమైన వాళ్ళకి కావాల్సిన పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, డిఏ బకాయిలు కానీ, సరెండర్ లీవ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, జెడ్పీపీఎఫ్ కానీ, తర్వాత కమ్యూటేషన్ కానీ, గ్రాడ్యుటీ కానీ ఇలాంటి చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఆ 30,000 కోట్లు చెల్లించకపోయినా కనీసం రూట్ మ్యాప్ ప్రకటించి, తర్వాత పిఆర్సీ కమిషన్ వేసి, ఐఆర్ ప్రకటించి ఈ అంశాల మీద చర్చించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల కారణంగా, అరాచకాల కారణంగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈ దుర్మార్గ ప్రభుత్వం అరాచకాల వల్ల ఏదైతే మీరు నష్టపోయారో ఆ నష్టాలన్నింటినీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సరిచేస్తాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో, ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తారని 2 సంవత్సరాలు కావస్తున్న ఎదురు చూస్తూ వేచి చూశాం. కానీ పరిస్థితి తారుమారుగా ఉన్న కారణంగానే ఈ రోజున అనివార్యంగా రోడ్డు మీదకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మిత్రులారా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లని వెంటనే పరిష్కరించకపోతే బకాయిలు పెరిగిపోతున్నాయే తప్ప పరిష్కారం చేసిందంటూ ఏం లేదు. పరిష్కరించకపోతే ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల అశాంతి ఈ ప్రభుత్వానికి నష్టదాయకమని చివరిసారిగా చెప్పదలుచు. ఈరోజు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఏదైతే అపరిష్కృతంగా ఉన్నాయో, అంటే దాదాపు 2 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో ఈరోజు మేము తప్పని పరిస్థితుల్లో నిరాహార దీక్షకి చేపట్టడం జరిగింది. ఈరోజు యూటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తొలికోడి, అంటే మొదట ఉద్యమానికి బాట వేసేది యూటీఎఫ్. అందులో భాగంగానే ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని, లేకపోతే మేము భవిష్యత్తులో చేపట్టే ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా నేటి నుంచి ఉచిత విద్యుత్తు అమలు చేయాలని నిర్ణయించింది. చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి, నేతన్నల జీవన ప్రమాణాలను పెంచడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చేనేతలకు పవర్ గిఫ్ట్ ప్రకటిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి, నేతన్నల జీవన ప్రమాణాలను పెంచడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చేనేతలకు పవర్ గిఫ్ట్ ప్రకటిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి 150 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుంది. ఉచిత విద్యుత్ వల్ల 93,000 మగ్గాలు, 10,534 మరమగ్గాలతో కలిపి పెద్ద ఎత్తున చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
ఉమ్మడి జిల్లాలో 656 మందికి ప్రయోజనం కలుగుతుంది. జిల్లాలో ప్రధానంగా ఈతముక్కల, ఉలిచి, చీమకుర్తి, కందుకూరు, చవటపాలెం తదితర గ్రామాల్లో నేటికి చేనేత మగ్గాలపై పనిచేస్తున్నారు. మగ్గానికి నెలకు 720 రూపాయలు, ఏడాదికి 8640, మరమగ్గాలకు నెలకు 1800 రూపాయలు, ఏడాదికి 21,600 రూపాయల లబ్ధి కలుగుతోందని ఇప్పటికే అంచనా వేశారు. ఈ పథకం అమలు ద్వారా చేనేత కుటుంబాలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చేనేత కార్మికులు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అమలు చేయడం వల్ల ప్రతి నెల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందన్నారు. సరైన ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్న చేనేతలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడంలో చొరవ చూపిన చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, ఎమ్మెల్యే దామచల జనార్దన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన చేనేత భృతి 25,000 రూపాయలు ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల దయనీయ పరిస్థితి చూసి ఆయన గారు చేనేత కార్మికులకు త్వరలో ఫ్రీ కరెంటు ఇస్తాను, కరెంటుతోటి మనం మగ్గాలు నేర్చుకుంటున్నాం. ఈ రోజున కరెంటు వచ్చింది, మగ్గాలు నేర్చుకుంటున్నాం. అయితే రాత్రిపూట ఏకోజామున చేయటం వల్ల కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి అవి కూడా కట్టలేని దయనీయమైన పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికులకు ఫ్రీ కరెంట్ ఇస్తానంటూ మాత్రం ఎంతో సంతోషదాయకమైన విషయాన్ని ఆయన చెప్పాడని అందరం సంతోషించాం. ఇంకా ఇవ్వలేదు అనుకున్నాము. రేపు ఏప్రిల్ 1 నుంచి దాన్ని అమలు పరుస్తున్నామని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు సంబంధిత మంత్రి గారు సవిత గారు వెల్లడించడం జరిగింది. అవి రేపు 1 నుంచి అమలు చేస్తున్నామని చెప్పి సంబంధిత అధికారులు కూడా ఏడీ హ్యాండ్లు వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. అవి కూడా మాకు ఎంతో శుభప్రదాయం. ప్రభుత్వం వారు మాకు ఉచిత కరెంటు 200 యూనిట్లు రేపు 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది. అది కనుక అమలు చేస్తే మాకేదో కొంత ఉపాధి అవకాశం ఉంటుంది, కొంత ఖర్చు తగ్గుద్ది, ఇబ్బందులు లేకుండా. అసలే ఇప్పుడు ఈ పని చేయటి గిట్టుబాటు కాక ప్రతి వాళ్ళు ఏదో పనికి వెళ్ళిపోయే రోజుల్లో కొంతలో కొంత ఏదైనా కొంత అవకాశం ఆ కరెంటుతో ఒకటి. రెండోది మనకి చేనేత భరోసా పథకం కూడా ఇస్తామని ప్రకటన చేశారు. అది చెప్పి ఇచ్చారు. మన ఆగస్టులోనే ఇది చెప్పడం జరిగింది ఆయన. అంతవరకు మళ్ళీ అది దాని విషయం మళ్ళీ రాలేదు. ఇస్తే మేము సంతోషిస్తాం చాలా. తర్వాత ఈ పరిశ్రమ ఏదైనా కాస్త వృద్ధి చెందాలంటే ప్రభుత్వం కూడా ఏదన్నా మాకు ఈ వేజెస్ పెరగాలంటే దానికి సబ్సిడీ ఇవ్వాలి. ఆ సంస్థకి ఇస్తే వాళ్ళు ఏదైనా మాకు వేజెస్ పెంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ పని చేసి బ్రతకటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం, చేయలేరు. అందువల్ల కుర్రోళ్ళంతా కూడా ఇతర వృత్తులకు వెళ్ళిపోతున్నారు. నేను చేనేత కార్మికుడిని. మాకు కరెంటు బిల్లు నెలకి 500-600 దాకా వచ్చిద్దండి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. రేపు ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారండి. మాకు ఉపయోగంగా ఉంటుంది, సంతోషం, ధన్యవాదాలు. అట్లాగే మాకు ప్రతి మగ్గం చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా ఆ పథకం కూడా వదిలితే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఈ పథకంలో ప్రయోజనం కలుగుతుందని చేనేత జౌళి శాఖ ఏడీ ఎస్ రఘునంద తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 656 కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ పథకం అమలుపై 4 రోజుల పాటు చేనేత కార్మికులు ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ 2026 నుండి చేనేత మరియు పవర్లూమ్ రంగాలకు మద్దతు అందించేందుకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు మరియు పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతున్నది. ఈ పథకం అమల్లోకి వచ్చాక జిల్లాలోని ప్రకాశం జిల్లాలో 212 మందికి, మార్కాపురం జిల్లాలో 444 మందికి, అనగా మొత్తం 656 మందికి చేనేత కార్మికులకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం కలగనున్నది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ పథకం కింద 200 యూనిట్లు విద్యుత్ సరఫరా
కాను తెలిపిన చేనేత కార్మికులకి సగటు లబ్ధి నెలకు 700 రూపాయలు లబ్ధి పొందుతున్నారు. సంవత్సరానికి వచ్చేసరికి 8,640 రూపాయలు వారికి లబ్ధి చేకూరుతున్నదండి. ఈ పథకము ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఈ పథకం గురించి చేనేత కార్మికులకు తెలపడానికి రేపటి నుంచి 4 రోజుల పాటు అవగాహన సదస్సులు చేనేత ఉన్న క్లస్టర్స్లో పెట్టబోతున్నాము. ఈ వీవర్స్ ఉండే ఏరియాస్లో ఈ అవగాహన సదస్సు ఈత ముక్కల, ఉలుచి, అట్లే మర్రిపూడి, కందుకూరు మరియు చౌటిపాలెం అటువైపు రేపటి నుంచి మొదలుపెట్టి చేనేత కార్మికులకు అవగాహన కల్పించి ఈ విద్యుత్ ఎట్లా అప్లై చేసుకోవాలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పేస్ సాధించిన విజయాలను రిజిజు గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీకి లియాండర్ పేస్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సభ్యత్వపు పత్రాన్ని చూపిస్తూ అది సభ్యత్వం మాత్రమే కాదని తన బాధ్యత అని స్పష్టం చేశారు. కోల్కతాలో పుట్టిన పేస్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్ వైపు నడిచారు. తన కెరీర్లో ఏకంగా 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు. రాకెట్ వదిలి 2021లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అప్పుడు ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ నడుమ హోరాహోరీ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ టికెట్లు రాని కొందరు ఇప్పటికే బీజేపీలో చేరగా టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కూడా ఆ కోవలో కాషాయ దళంలో చేరాడు. పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం రైతుల మీద ప్రభావం చూపుతుంది. ఎండనక వాననక శ్రమకూర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు పడుతున్నారు. రైతాంగంపై యుద్ధ ప్రభావం అంశంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, పలు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటళ్లు, మెస్సులు నిర్వహణ కష్టతరంగా మారింది. బ్లాక్ మార్కెట్లో ₹1,000 పెట్టి గ్యాస్ కొనలేక చాలా హోటళ్లు, మెస్సులు మూతపడ్డాయి. దీంతో కూరగాయలకు డిమాండ్ తగ్గింది. అందులో పచ్చిమిర్చి ధర సగానికి సగం పడిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు అందిన కాడికి మిర్చి రైతులను దోచుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలో విస్తారంగా పచ్చిమిర్చి సాగు చేశారు. ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజు పదుల సంఖ్యలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. యుద్ధం ప్రారంభానికి ముందు 50 కిలోల పచ్చిమిర్చి ₹1,500 పైగా అమ్ముడుపోతే ఇప్పుడు 50 కిలోలు ₹700 కొనుగోలు చేస్తున్నారు. హోటళ్లు, మెస్సులు, తినుబండారాల షాపులు గ్యాస్ కొరతతో మూతపడ్డాయని, దీంతో మిర్చి కొనుగోలు చేసేవారు లేరంటున్నారు దళారులు. అమాంతం పచ్చిమిర్చి రేటును తగ్గించేశారు. మిర్చి సాగు ప్రారంభం నుండి ఇంకా 2-3 పంటలు వచ్చే పరిస్థితి నేపథ్యంలో మంచి దిగుబడి వచ్చే సమయానికి ధరలు అమాంతం తగ్గిపోవడంతో లాభాలు వస్తాయనుకున్న పరిస్థితి నుంచి నష్టాల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఎకరాల మిర్చి సాగుకు 2 లక్షల వరకు ఖర్చు చేశామని రైతు బలగాని ప్రసాద్ తెలిపారు. ఎకరానికి ముందు కొంత దిగుబడి తగ్గినా ఇప్పుడు 100 బస్తాలు దిగుబడి పెరిగిందని అన్నారు. 1,500 నుండి ₹700 ధరలు పడిపోవడంతో మిగులుతాయనుకున్న డబ్బులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ఎకరాలు మిరపేసాము. ఈ దాదాపుగా 2.5 లక్షల ఖర్చు అయింది. ఇప్పుడు ఇది వరకు 1,500 అమ్మినప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు యుద్ధ ప్రభావం వలన గ్యాస్ సిలిండర్లు ఆపినందువలన హోటల్ ఇవన్నీ ఆగిపోయిన వలన బాగా రేటు తగ్గిపోయింది. ఇది వరకు 1,500 ఉన్నది, ఇప్పుడు 700కి దిగజారిపోయింది. దానివల్ల బాగా రైతుకి లాస్ వచ్చే ప్రభావం చాలా ఉంది. కొద్దిగా రేటు ప్రభుత్వం చూసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వలేటివారిపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయం తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, వంటగది పరిసరాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు.
మెను, వసతుల గురించి విద్యార్థినులతో మాట్లాడారు. చెప్పండి. మరుగుదొడ్ల వద్ద నీరు నిలిచి దుర్వాసన వస్తుండటంతో అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలు ఎలా ఉంటారు, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. హాస్టల్ గదుల్లో పేరుకుపోయిన చెత్తను చూసి మరోసారి ఇలాంటి పరిస్థితి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అందించాలన్నారు. వరండాలో ఫ్లోరింగ్ ఎత్తు పెంచాలని సూచించారు. టీడీపీ మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, కూలిపాలెం సర్పంచ్ నవులూరి రాజా రమేష్, సోమినేని మాల్యాద్రి, పరిటాల శివ తదితరులు ఉన్నారు. ఏ క్లాస్ మీరు? 8th. ఓకే. ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కదా, వెళ్ళట్లేదా? ఫుల్ డేనా? లేదు, వాటర్ ఇటు వస్తున్నాయి. ఉడకలేదా? నేను సైలెంట్గా ఉన్నా. చెప్పు, ఉడకలేదా? రోజు ఇంతేనా? ఏందమ్మా, ఎందుకు టైం లేట్ అయింది? అట్లా రోజు అంతేనా? క్లాస్ వైజ్గా పంపిస్తారా? ఎందుకు అట్లా? ఇట్లా కష్టం కదా, ఇంకొకటి కూడా అరేంజ్ చేసుకోండి. ఏమవుతుంది అని ఎట్లా కాదు, కష్టం కదా. రూమ్ కావాలా, అయినా కూడా వాళ్ళు తింటున్నారు కదా, వీళ్ళు ఏం పెడతారు? వడ్డిచ్చేది అనిపిస్తుంది, ఇంకొక రూమ్లో పోయి తింటారు. పెట్టించుకోమో ఇంకో రూమ్లో తింటారు. ఏమవుతుంది? సరే, ఇప్పుడు ఎందుకు 1 గంట అయిపోయింది. ఏ టైం తింటారు రోజు? మొత్తం ఎంత స్ట్రెంత్? మామూలుగా 195 సార్. పిల్లలు వెళ్ళిపోయినారు కదా, 194. ఇవాళ 197 ఉన్నారు సార్. ఓకే, బాగానే పెడుతున్నారా? ఓకే. స్నాక్స్ వస్తున్నాయి ఏ రోజుకి ఆ రోజు? సరే, మీరు ఎవరమ్మా? వంటోళ్ళ మీరు? ఏ ఊరు మీది? మీదే ఊరు? స్వయం సహాయక సంఘాల్లోని మహిళా పారిశ్రామికవేత్తల ఉన్నతికి స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి క్షేత్రస్థాయి వెలుగు డిఆర్డీఏ సిబ్బంది పనిచేయాలని సెర్ప్ సీఈఓ వాకాని కరుణ అన్నారు. జిల్లాలోని వెలుగు, డిఆర్డీఏ, సీసీలు, ఏపీఎం, డిపిఎంలు, ఇతర సిబ్బందితో కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని ఎక్కువ మంది స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెర్ప్ అడిషనల్ సీఈఓ శ్రీరాములు నాయుడు తెలిపారు. ఇటీవల సేకరించిన సమాచారంతో ఇప్పటి వరకు ప్రతి మహిళా సభ్యురాలు ఎంత మేర రుణం తీసుకున్నారు, ఏ అవసరాలకు వినియోగించారనే సమాచారం ఉందని, దీని ద్వారా గ్రామాల్లో ఏ వ్యాపార సంస్థలు నెలకొల్పితే మంచి ఫలితాలు వస్తాయో ఆ దిశగా మహిళలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో సెర్ప్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడం జరిగిందని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. చాలా చోట్ల ఇచ్చిన పథకాలు గ్రౌండింగ్ కావడం లేదని, గ్రౌండ్ చేస్తేనే వాస్తవమైన ఫలితాలు రాబట్టగలుగుతామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తాము వ్యాపారవేత్తలుగా ఎలా ఎదిగాం, ఆ ఎదుగుదలలో తమకు ఎదురైన అనుభవాలను అధికారుల ముందు తెలిపారు. జిల్లాలో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 400 కోట్లు టర్నోవర్ జరిగినందున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ కట్ చేసి అధికారులకు పంచిపెట్టారు. సెర్ప్ అడ్మిన్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనిధి ఎండి, బ్యాంక్ లింకేజ్ డైరెక్టర్ ప్రసాద్, ఎల్హెచ్ డైరెక్టర్ పద్మావతి, ఫార్మ్ డైరెక్టర్ శివశంకర్, హెచ్డి డైరెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అవి మనం గ్రౌండ్ చేస్తాం. అయింది సరే, మనమే ఉన్నాము, మహిళలు కూడా వాళ్ళే ఉన్నారు. 3,20,00,000 ఇప్పుడు ఆవిడ అంటుంది కొంతమంది తిరిగి ఇచ్చేసారంటారు. మనం ఏమి రికవరీ చేయాలా లేదా చెప్పండి. చేయాలి కదా. సో ఎంత అమౌంట్? ఎనివే ద పాయింట్ హియర్ టు ఆల్ ద ఇక్కడ సిసిస్కి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఈ డబ్బులు అనేవి ముఖ్యంగా మహిళలకి చెందిన డబ్బులు కాబట్టి మనము 100% రికవరీ అనేది ప్లాన్ చేయాలి. లాస్ట్ టైం మరి ఏమైందో తెలియదు కానీ ఈసారి వెదర్ ఇట్ ఈస్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వెదర్ ఇట్ ఈస్ బ్యాంక్ లింకేజ్, వెదర్ ఇట్ ఈస్ ఉన్నతి, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ లెండింగ్, మనం తప్పకుండా అంటే
నాకైతే ఇండివిజువల్గా ఏ లోన్ తీసుకోలేదు కదా మేడం. ఎస్హెచ్జిలో నేను యాడ్ అవ్వడం ద్వారా నాకు బ్యాంకింగ్ కేస్ ద్వారా 2 lakhs తీసుకున్నాను. సిఏ ద్వారా శ్రీనిధి ద్వారా తీసుకొని నాకు వంటలు చేయడం అంటే ఇష్టం మేడం. అందుకని నేను పికిల్స్ మళ్ళీ స్నాక్స్ అలాంటివి అంటే చేస్తున్నాను మేడం. అంతేకాకుండా మన డిఆర్డీ మన మిల్లెట్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను మేడం. నేను అది తీసుకున్న తర్వాత నేను కొంచెం అంటే చేంజ్ చేస్తున్నాను. అంటే నేను అంతకుముందు వాడేదాన్ని కొంచెం ఆల్టర్నేట్గా అంటే మన పెద్దవాళ్ళు ఎలాగైతే అంటే రాగులు, సజ్జలు, జొన్నలు వాటితో ఎలా మంచి ఆరోగ్యంతో నాకు ఫస్ట్ ఒక 2000 లోన్ వచ్చింది మేడం. అప్పుడు కొంచెం ఎక్కువగా ఇస్తున్నారు. అప్పుడు 10,000 ఇచ్చేవారు. నేను వచ్చినప్పుడు 20,000 ఇచ్చారు. అది తీసుకున్న వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. ఎమ్మంటే స్కీమ్కి ఇచ్చారు. ఆ స్కీమ్కి డబ్బులు ఒక గేదె కొనుక్కున్నాను. ఒక గేదె కొంటే అది కొంచెం బాగా చేస్తుంది, ఎలా కట్టాలి అనేది ఒక ఆలోచనతో అది కట్టుకుంటూ చిన్నగా మళ్ళీ సీసీఎల్లో కూడా తీసుకున్నాను. అంటే దాన్ని ఎవరు తీసుకోలేదు. నేను అడగలేను, ఎందుకంటే వాళ్ళు ఏదో కష్టమైతేనే వాళ్ళు తిండికి ఇవ్వలేకపోతున్నారు. కానీ 4 నెలల తర్వాత కాదు, 6 నెలల తర్వాత వాళ్ళు కరెక్ట్గా మొత్తం ఇచ్చేస్తారు మేడం. మొన్న ఒకళ్ళు ఏడ్చారు. అట్లాగే క్లస్టర్ లెవెల్ సీసీ వర్క్ కూడా చేసుకోవాల్సిన అవసరం. ఇదంతా కూడా మనం ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎనాలిసిస్ డేటా అంతా కూడా మీ కంప్యూటర్లోనే ఉంది. ఇప్పుడు మేము మార్నింగ్ చేసిన జిల్లాది కానీ ఈ జిల్లాది కానీ స్టేట్ది కానీ ఒక విలేజ్ది కానీ 1 డేలోనే చేస్తాం. డేటా ఉంది, మన యాక్టర్ పర్సన్స్ ఉన్నారు, అనలైజ్ చేసిన తర్వాత మనకి సంబంధించినటువంటివి ఎక్కడ ఏ గ్రామాలలో ఏ రకమైన లైవ్లీహుడ్స్ మనం చేయాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉన్నాయి. మన అప్రోచ్ బ్యాంకులో డబ్బులు తీసుకొని ఇవ్వడము, అందులో ఉండే సమస్యలు, డేటాలో ఉన్న సమస్యల మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ప్రకాశం జిల్లాలో ప్రధానమైన సమస్య ఈ ఉన్నతి లోన్స్, అదేవిధంగా స్త్రీనిధి లోన్స్, సిఏఎఫ్ లోన్స్, పాతగా ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఒక రికవరీ చాలా పెద్ద సమస్య ఉంది మేడం. ఇక్కడ ఇంతకుముందు లోన్స్ అయితే జరిగాయి కానీ ఆ రికవరీ జరగలేదు. గడిచిన ఒక 10 years నుంచి ఇవి లాంగ్ పెండింగ్ ఉన్నాయి. అయితే మేమేం చేసామంటే ఈ జిల్లాలో ఈ రికవరీ పర్పస్ మీద మండల సమైక్య అకౌంటెంట్స్ని ఏపీఎంకి ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళ ద్వారా 3 నోటీసులు ఇవ్వమని చెప్పి చేశాం మేడం. ఫస్ట్ నోటీస్కి కొంత రెస్పాన్స్ వచ్చి రికవరీ అయితే జరిగింది కానీ సెకండ్ నోటీసు, థర్డ్ నోటీస్కి ఆ రికవరీ జరగలేదు మేడం. అంటే లీగల్గా అప్రోచ్ అవుతాం. నాగులుప్పలపాడు మండలం చెదలవాడ శ్రీ రఘునాయక స్వామి 241వ వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం హనుమంత వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. హనుమంత వాహనానికి ఉభయదాతలుగా బొమ్మరాజు రామకోటయ్య శర్మ, బొమ్మరాజు సత్యప్రకాష్, సత్యప్రతీక్ వ్యవహరించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాట ప్రదర్శన, చెంచులక్ష్మి పౌరాణిక నాటకం ప్రదర్శిస్తున్నట్లు ఈవో రెడ్డి సాయిబాబా తెలిపారు. గ్రామాల్లో అంతర్గత లింక్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సరఫరా, శ్మశానాల అభివృద్ధి, ఇతర పనులకు సంబంధించి పెండింగ్ పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా
ఎంపీడీఓ కార్యాలయంలో లింగసముద్రం మండలం 14 పంచాయతీలకు 16 చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చేయడం అధికారులు, నాయకులు బాధ్యత అని అన్నారు. గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా నియోజకవర్గానికి మొదటి విడతగా 30 కోట్లు, రెండవ విడతగా 15 కోట్లు మంజూరయ్యాయి. అలాగే చెరువుల అభివృద్ధికి 9 కోట్ల నిధులు వచ్చాయి. గ్రామాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు, మండల టీడీపీ అధ్యక్షులు పురిమిట్ల గురునాథం, గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్, నాయకులు అడప రంగయ్య, అర్ధాకుల పెదసత్యం, అడప నరసయ్య, బింకం నాగేశ్వరరావు, దేవకి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇదేవరే పంచాయతీలు ఎంతమంది ఉన్నారు? ఊరికి ఎంత వస్తుంది జీతం? పల్లెటూరులో అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతో గ్రామాల్లో మౌలిక వస్తువుల మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈ శానిటేషన్ కానీ, వాటర్ కానీ, ఈ రోడ్స్ కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి గ్రామాలని పటిష్టం చేయాలని ఒక ఆలోచనతో ప్రతి నెలలో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక కార్యక్రమం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి, మన నియోజకవర్గానికి కూడా ఫిబ్రవరి నెలలో కూడా రావడం జరిగింది. అంటే ఈ గ్రామాల మీద, గ్రామాల పరిశుభ్రత మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గట్టిగా పనిచేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ 20 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, అలాగే గ్రామానికి ఉన్న లింక్ రోడ్లు కానీ. ఈ నెల 5వ తేదీ వరకు కొత్తపట్నం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, భక్తులు విరివిగా పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు. రెండవ ప్రైజు కన్సోలేషన్ ప్రైజులు 2. ఫస్ట్ ప్రైజ్ 16 శ్రీవాణి స్కూల్ లావణ్య. రెండవ బహుమతి లావణ్య మొమ్మం మల్లేశ్వరి. మూడవ ప్రైజు మొమ్మం మల్లేశ్వరి. దయచేసి సంవత్సరం కూడా అందరూ కూడా బి లక్ష్మి. శ్రీ షిరిడి సాయిబాబా వారి 16వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా 6 రోజుల కార్యక్రమాలు ఏర్పాటు జరిగినది. 4వ రోజుగా బాబావారి గ్రామోత్సవ కార్యక్రమాన్ని 2 రోజులు ఏర్పాటు చేయడం జరిగినది. 6వ రోజు సాయంత్రం అన్నకోటి ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ 6 రోజుల కార్యక్రమాన్ని భక్తుల యొక్క విరాళ సహాయ సహకారములతో ఈ కార్యక్రమాలు చేయటం అనేది మా సేవకుల యొక్క ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. భక్తులందరూ కూడా విరివిగా విచ్చేస్తూ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. వారి ఉత్సాహానికి
మా ఉత్సాహం తోడై ఈ కార్యక్రమాలు బాబావారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరుగుతాయని అందరి యొక్క మన్ననలతో సంతోషంగా తెలియజేస్తున్నామండి. చీమకుర్తి మండలం బూదవాడ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నల్లూరి వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు ఉపాధ్యాయులు ఆయన సేవలను కొనియాడారు. మండల యూటీఎఫ్ అధ్యక్షుడు రోజారావు, చలివాది శ్రీనివాసరావు, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఉద్యోగం చేరే తేదీ తెలియదు కానీ ఉద్యోగ విరమణ తేదీ మాత్రం ప్రతి ఒక్కరికి ఉన్నదే సార్. కాబట్టి సారు అదే రీతిగా ఉద్యోగం చేసుకున్నారు. 1996 డిఎస్సిలో వాళ్ళిద్దరూ ఒకేసారి ఉద్యోగాన్ని ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. 98 ఆగస్టులో సార్ తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించడం జరిగింది. ఫోటో వస్తుంది ఎవరి కాలం మళ్ళీ కప్పేటప్పుడు ఫోటో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టీకరణ. బీహార్లో శీతలామాత దేవాలయంలో తొక్కిసలాట. 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ సస్పెన్షన్. కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు. నేటి నుండి చేనేతలకు ఉచిత విద్యుత్తు. డి న్యూస్లో నేటి మాట. సృష్టిలో పాపమనేది ఉంటే అది కేవలం వ్యక్తి బలహీనతే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.